రామ్ రామ్ బంధు. నేను మీ మరాఠా వెంకట్ సోమాజీ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్త మరాఠా బంధువులకు మరియు హిందూ సోదర సోదరీమణులందరికీ కూడాను శ్రీమంత యోగి ఛత్రపతి శివాజీ మహారాజ్ పుణ్యతిథి సందర్భంగా వినమ్ర ఘననివాళి అర్పిస్తూ శివాజీ మహారాజ్ గురించి క్లుప్తంగా ఆయన పూర్తి చరిత్రలో అయిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. శివాజీ మహారాజ్ పుట్టిన సమయం ఎలాంటిది ఈ దేశంలో అంటే, ఆనాడు భరతావని ఒకవైపు మొఘల్ షాహీ, ఒకవైపు ఆదిల్ షాహీ, ఇంకోవైపు నిజాం షాహీ, మరి ఒక పక్కన అనేక పరదేశీయాలతోటి దుర్బలమైనటువంటి వాతావరణంలో ఉండింది. అలాంటి సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడి శివుడి యొక్క అంశతో 1630 ఫిబ్రవరి 19వ తేదీన పుణ్య దంపతులైనటువంటి శ్రీమంత్ షహాజీ రాజే భోస్లే, రాజమాత రాష్ట్రమాత జిజామాయి సాహెబ్ పుణ్య దంపతులకు శివాజీ మహారాజ్ జన్మించడం జరిగింది. శివాజీ మహారాజ్ జననం ఒక అద్భుతమైనటువంటి ఈ ఘట్టం. ఆయన యొక్క జనన వర్ణన అన్నది ఎంతో మంది గొప్ప రచయితలు ఆయన గురించి చాలా బాగా వర్ణించడం జరిగింది. అయితే శివాజీ మహారాజ్ పుట్టినప్పటి నుంచి కూడాను ఆయనలో ఉన్నటువంటి తేజస్సు అయితేనేమండి, ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి ప్రసరణ అనేది చాలా దేదీప్యమానంగా ఉండేది. శివాజీ మహారాజ్ బాల్ శివాజీ రాజేగా ఉన్నప్పుడే తన తల్లి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ తల్లి యొక్క కథనాలను చెప్పేటువంటి కథనాలను మహాభారతం, రామాయణం, భగవద్గీత, సంతు తుకారాం మహారాజు యొక్క గాథ అభంగాలను, సంతు తుకారాం మహారాజు రచించినటువంటి అభంగాలను అన్నిటినీ కలిపి గాథ అంటారు. ఆ గాథతోటి ఎక్కువగా ప్రేరణ పొందేవాడు వ్యక్తి. తర్వాత శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుండే అన్ని రకాల శాస్త్ర విద్యలను నేర్చుకున్నారు. శివాజీ మహారాజ్ 8 సంవత్సరాల ప్రాయంలోనే గోహత్యను ఆయన ఆపడం జరిగింది. మొట్టమొదటి గోహత్య శివాజీ మహారాజ్ 8 ఏళ్ల ప్రాయంలో ఆయన నిషేధించడం జరిగింది తన జాగిరిలో. అదేవిధంగా 10 సంవత్సరాలకే కోటలో కాకుండా అంత తక్కువ బాల్యంలోనే ఆయన ఎక్కువ మావలి ప్రాంతాలను, తన జాగిరిలోని 12 మండలాలను ఆయన కలియ తిరుగుతూ అక్కడ ప్రజలకు ఉన్నటువంటి అన్ని సమస్యలకు ఆయన సమాధానాలు చెప్తూ ఉండేవాడు. 12 సంవత్సరాలకే ఆయన ప్రతి ఊరిలో కూడా గ్రామ సభలు లాంటి వాటిని ఏర్పాటు చేస్తూ ఒక ఉచిత స్థానంలో ఆయన కూర్చుని ప్రతి ఒక్క సమస్యకి కూడా యోగ్యవంతమైనటువంటి పరిష్కారాన్ని ఆయన అందించడం జరిగింది. తర్వాత 16 ఏళ్లకే మిగతా అందరికీ తెలిసిన రేరేశ్వర ఆలయంలో అర్ధరాత్రి పట్టుమంటే 20 మందితో కూడా లేనటువంటి వారితో ఒక సమూహం, ఒక సంఘంగా ఆయన ఏర్పాటయ్యి ఆ రేరేశ్వర ఆలయంలో స్వరాజ్యం యొక్క శపథాన్ని పూని తన తల్లి జిజామాత యొక్క కోరిక, తన తండ్రి యొక్క అడుగుజాడలు లో ఆయనను మనం చెప్తాం స్వరాజ్య జనని రాష్ట్రమాత రాజమాత జిజాబామా సాహెబ్ అయితే స్వరాజ్య సంకల్పక్ షహాజీ రాజే భోస్లే అని చెప్పేసి స్వరాజ్య సంస్థాపకగా ఆయన ఆ దిశగా అడుగు వేసినటువంటి రేరేశ్వర ఆలయంలో రక్తాభిషేకం శివునికి చేసినటువంటి రోజు ఎంతో అద్భుతమైన ఘట్టం మన శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రలో పొందుపరచబడింది సువర్ణ అక్షరాలతోటి. తర్వాత అదే 16 సంవత్సరాల్లో మొట్టమొదటి కోటను అయినటువంటి తోరణ దుర్గాన్ని జయించి స్వరాజ్యానికి ఒక తోరణాన్ని ఆయన బాల్శంభురాజే ఏర్పాటు చేయడం జరిగింది. 16 ఏండ్లకే ఆయన స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా నడుస్తుంటే ఈనాటి ఉన్నటువంటి సమాజంలోని యువత కనీసం వాళ్ళ లక్ష్యం ఏమిటి అనేది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి శివాజీ మహారాజ్ చరిత్ర నుండి మనం ఎంతో ప్రేరణ పొందాలి, ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఆయన
16 ఏండ్లకే స్వరాజ్యాన్ని మొదలు పెట్టుకున్న తర్వాత ఆయన రాజ్యం ఎలా ఉండాలి, నా రాజరిక పాలన అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఆయన చాలా చక్కగా చేయడం జరిగింది. దానితో పాటు అష్టప్రధానులు అనేటువంటి ఆయనను ఒక మండలిని ఏర్పాటు చేశారు. అందుకే అష్టప్రధాన వేష్టిత అష్టావధాన జాగృత అని ఆయన బిరుదులతో ఆయనను కీర్తిస్తారు. అదేవిధంగా ఆయన తోరా దుర్గాంతో మొదలుపెట్టుకుంటే తన జీవిత పర్యంతం కూడా ఆయన మొత్తం కూడా 50 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన 380కు పైగా కోటలను జయించడం జరిగింది సోదరులారా. 380 కోటలు పైగా చేయిస్తే అందులో దాదాపు 122 కోటలు మన దక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలో ఉన్నవి అనేది మనకు ఎంతమందికి తెలుసు. సాక్షాత్ శివాంశ సంభూతుడైనటువంటి శివాజీ మహారాజ్ మన దక్కన్లో కూడా ఆయన ప్రయాణించడం జరిగింది. ఆయన స్వరాజ్యం ఉండడం జరిగింది. అర్ధ స్వరాజ్యం ఇంచుమించుగా అన్నది మనం తెలుసుకొని ఆ శివభారతాన్ని మనం అందరం కూడా చదవాల్సిన అవసరం ఉంది. శివభారతం అని ఎందుకన్నానంటే సాక్షాత్ శివాజీ మహారాజ్ యొక్క కాలంలోనే శివాజీ మహారాజ్ యొక్క భార్య యొక్క అనుమతితోటి కవి పరమానంద అనేటువంటి వ్యక్తి శివభారతం అనేటువంటి శివాజీ మహారాజ్ గురించి ఒక సంస్కృతమైన భాషలో అద్భుతమైనటువంటి ఆయన పుస్తకాన్ని మనం ఆయన రాయడం జరిగింది. అది మనకి ఇప్పుడు అవైలబిలిటీలో కూడా ఉంది. శివాజీ మహారాజ్ గురించి మనం జయంతులు చేయటము, విగ్రహారాధన చేయడంతో పాటు ఆయన విచారాలకి అంటే ఆయన ఆలోచనలకు కూడా పూజ చేయాలి మిత్రులారా. ఆ ఆలోచనల పూజ ఎలా చేయాలి అంటే ఆయన అతి తక్కువ వయసులోనే అంతటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ని ఏ విధంగా బిల్డ్ చేసుకోగలిగాడు. అదేవిధంగా ఆయన పరస్త్రీలో ఆ కాలంలో మానభంగం అంటే కూడాను ఒక సాధారణమైనటువంటి చర్య ఆ కాలంలో. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలా అనే విధంగా ఉండేది. అటువంటి సమయంలో పరస్త్రీలు ఆయన అమ్మని ఏ విధంగా చూశాడు. అదేవిధంగా ఆయన ఈ దేశానికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అంటే గనుక అదొక సముద్ర తలం నుంచి పారదేశికుల నుంచే ఉంది అని చెప్పి ఆయన అప్పట్లోనే గ్రహించి మొట్టమొదటిసారిగా సముద్ర తల అన్ని మీద నావికా దళాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ నేవీ అంటారు. ఈ రోజు కూడా భారత ప్రభుత్వం యొక్క నావీ సింబల్లో శివాజీ మహారాజ్ యొక్క రాజముద్రలో ఉన్నటువంటి అష్టకోణాకృతితో ఒక సింబల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే శివాజీ మహారాజ్ చాలా చేశారండి. ఆయన చిన్న వయసులోనే సతీ సహగమనాన్ని ఆపారు. బంగారు నాగలితో వ్యవసాయాన్ని మొదలుపెట్టించారు. బంజరు భూములను పంట భూములుగా మార్చారు. అతి తక్కువ శిస్తు వసూలు చేసేవాళ్ళు. అది కూడా వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడే. అదేవిధంగా ఆయన యొక్క న్యాయ విధానం, శిక్షా విధానం ఏ విధంగా ఉంది అని కొన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఆనాటి ఆ 12 మండలాలలో ఉన్నటువంటి రాంజీ పాటిల్ అనేటువంటి వ్యక్తిని కూడా ఆయన స్త్రీలను చేస్తున్నటువంటి ఆకృత్యాలను ఆయన తట్టుకోలేక జరిగిన వారిని న్యాయ విధంగా విచారించి తన చేతులు కాళ్ళను నరికించి వేస్తాడనమాట. సో స్త్రీల గురించి తప్పుగా చూసినా సరే శిక్ష అనేది చాలా కఠినంగా ఉండాలి అన్నది శివాజీ మహారాజ్ యొక్క న్యాయ పరిపాలన విధానంలో మనము చూడొచ్చు. శివాజీ మహారాజ్ యొక్క రాజ్య పరిపాలనలో ప్రజలే ప్రభుత్వంగా అనేది నిలువెత్తు నిదర్శనంగా ఆయన నిరూపించడం జరిగింది. ఈనాటికి టెక్నాలజీలో కూడా చాలా వరకు చూపించలేనటువంటి ఎన్నో అద్భుత వీర యుద్ధ విధానాలని ఆయన జీవితంలో పాటించడం జరిగింది. అది యొక్క దేశం యొక్క మొట్టమొదటి సర్జికల్ స్ట్రైక్ అయినటువంటి షైస్తా ఖాన్ను లాల్ మహల్లో చంపబోతే తన వేళ్ళు పోగొట్టుకొని ఆఫ్ఘన్కి పారిపోని ఇవ్వడం కానివ్వండి, ఈ ఆఫ్ఘనిస్తాన్కి పారిపోయినటువంటి షైస్తా ఖాన్ మరెవరో కాదు, ఔరంగజేబు యొక్క మామ. ఏదైతే షాజహాన్ యొక్క భార్య ముంతాజ్ తాజ్మహల్ కట్టారో ఆ ముంతాజ్ యొక్క స్వయాన అన్న. అదేవిధంగా 60 మంది భార్యలను కలిగినటువంటి అఫ్జల్ ఖాన్ అనేటువంటి ఒక బీజాపూర్ యొక్క సేనాధిపతి అని శివాజీ మహారాజ్ నృసింహ ఒక లక్ష్మీ నరసింహుని లాగా ఉగ్ర రూపం దాల్చినటువంటి నరసింహుని లాగా పొట్ట చీల్చి చంపడం మనకందరికీ తెలిసిన విషయమే. సో శివాజీ మహారాజ్ ఎందరినో ఈ కలియుగ రాక్షసులని ఆయన
నాశనం చేయడం, స్వరాజ్యాన్ని స్థాపించడం మనం తెలుసుకోవాలి. ఈ స్వరాజ్యం నుంచి పుట్టుకొచ్చిందే ఈనాటి భారతదేశం యొక్క స్వ స్వాతంత్ర్యం అన్నది. ఈ స్వతంత్రానికి పునాదులు పడిందే శివాజీ మహారాజ్ కాలంలో అనేది ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి. అదేవిధంగా 1674 జూన్ 6వ తేదీన ఛత్రపతిగా పట్టాభిషేకం జరగడం కూడా చాలా అద్భుతమైన ఘట్టం. దాన్ని కొంతమంది అసలు ఆయన క్షత్రియుడు కాదని, శూద్రుడని ఇలా రకరకాలైనటువంటి కాంట్రోవర్సీలు సృష్టించారు. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి 26 క్షత్రియ జాతులలో ఒక ఉన్నతమైనటువంటి క్షత్రియ మరాఠా కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయనను క్షత్రియ కులావతంశ అంటారు. రైతులు, వ్యవసాయదారులు అందరూ కూడా కుల్వాడి భూషణ్ అంటారు. ఆయన రాజ పాలికులు తన తోటి హిందూ రాజులు, మిగతా రాజులు అందరూ కూడాను ఆయన్ని కూడాను ఆయన మహారాజాది రాజా సింహాసనాధీశ్వర అన్నట్టుగా పేరుతో ఆయనను పిలుస్తారు. అదేవిధంగా ఆయన రాజ్యంలోని మంత్రులు, మిగతా రాజ్యాలలోని పరిపాలన యంత్రాంగం ఆయన్ని అష్టావధాన జాగృత, అష్టప్రధాన వేష్టిత అని పిలుస్తారు. ఇలా అనేక బిరుదులు కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి భారతదేశ లో జన్మించినటువంటి భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి యుగ పురుషుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అంతకుముందు కొన్ని వందల పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత హిందూ రాజు పట్టాభిషేకం ఈ దేశ చరిత్రలో జరగలేదు. దాని తర్వాత జరిగినటువంటి ఏకైక పట్టాభిషేకం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రమును ధరించిన వాడు కాబట్టి, ప్రజలకు ఛత్రమై నిలిచిన వాడు కాబట్టే ఆయనను ఛత్రపతి అని పిలవడం జరిగింది. ఈ ఛత్రపతి వేదు మరొక్కరికి ఎవరికి కూడా లేదు, ఒక్క శివాజీ మహారాజ్ నుంచి తప్ప. కాబట్టి శివాజీ మహారాజు యొక్క ఉన్నతమైన విలువలను, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ విధానాన్ని మనము అందరం కూడా మరలా మన జీవితంలో తీసుకురావాలి అని చెప్పేసి, మనం అందరం కూడా ఒక ఉన్నతమైనటువంటి భారతాన్ని నిర్మించాలి అంటే శివాజీ మహారాజ్ యొక్క అడుగుజాడల్లో నడవాలని మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పుణ్యతిథి సందర్భంగా మరొక్కసారి శివాజీ మహారాజ్కి ఘన నివాళులు అర్పిస్తూ నేను మీ మరాఠా వెంకట సోమాజీ. జై జిజావ్, జై శివరాయ్, జై శంభురాజే, జై హింద్.